लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మంచి పనులకి అందరినీ తోడు చేసుకోవాలి. ఎవరిని కూడా మంచి అందుకోకుండా కోల్పోయే అవకాశం కలిగించకూడదు. ఇది సమాజానికి నేర్పిన ఉత్తమ నారీమణి మన గోదాదేవి. ధనుర్మాసం అదే, అందరికీ మంచి అందాలి. దీనిని గోదాదేవి 10 మంది గోపికల్ని మేల్కొల్పుతూ మనకి తెలియచేస్తుంది. అందులో మొదటి గోపికని నిన్న లేపింది. ఈవేళ ఆ గోపిక వచ్చి చేరగానే మళ్ళీ ఒక్కసారి కలయి చూస్తే మరొక ఆమె కనిపించటల్లా. ఓ, ఆమె కూడా రాలేదు కదా, పదండి ఆమెను కూడా తోడు చేసుకుని మనం వెళ్ళాలి అని 2వ గోప బాలిక యొక్క గృహానికి చేరారు. మళ్ళీ ఈవిడ దగ్గర కూడా మళ్ళీ అదే కదా, మళ్ళీ ఏమిటారు, అప్పుడే తెల్లవారింది, అప్పుడే వచ్చేసారేంటారా అని అడిగింది లోపల ఆవిడ. అంటే తెల్లవారిందో అన్నారు. ఎలా చెప్తున్నారు మీరు తెల్లారిందని? 2వ గోపికని మేల్కొల్పేటప్పుడు మళ్ళీ ఆ పక్షుల ఆరవారమే చూపిస్తున్నారు మన వాళ్ళు. అయితే తేడా ఉంది. కానీ ఈ వేళటకు వచ్చేటప్పుడు మరి కొంచెం సమయం దాటింది కదా, అందుకోసం ఈ పక్షులు ఆహారార్జన కోసం బయటికి బయలుదేరాలి. మరి బయలుదేరే ముందర ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాట్లాడుకునేటటువంటి ధ్వని ఈవేల్టి పక్షుల యొక్క ఆరవారం అన్నమాట. ఎలా మాట్లాడుకుంటున్నాయో ఒకసారి మనం కూడా గోదాదేవి చెప్పిన ఆ రీతిని అనుసంధానం చేద్దాం. 7వ పాట, 2వ గోపిక ఆండాళ్ తల్లి మేల్కొల్పుతోంది. మనం కూడా పాటని పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, கீசு கீசு என்று எங்கும் ஆனை சாத்தன், கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர், மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ, நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசமுடையாய் திரா ఏలోరెంబావాయి. పక్షులు మాట్లాడుకుంటున్నాయోయ్ అన్నారు మనవాళ్ళు. కీసు కీసు என்று எங்கும் ஆனை சாத்தன், కలందు పేసిన పేచ్చు అరవం. ఎంత అందంగా గోదాదేవి ప్రకృతిని దర్శిస్తుందో, ఆస్వాదిస్తుందో, భావాన్ని గ్రహిస్తుందో. చాలామంది పాపం తెలియక మేము కూడా వేదాంతులమే అని అనుకుంటూ ఈ ప్రకృతి అంతా కూడా మాయ, మిథ్య, భ్రాంతి, బుడగ, కళ ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. కానీ మన పెద్దలు అట్లా ఎప్పుడు చెప్పలా. ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహం. భగవంతుని మీద ఉండే ప్రేమ ఆయన శ్రీ విగ్రహం మీద మాత్రం మనకు ఉండదా? అందుచేత దాన్ని మనం ద్వేషించం. దాని యొక్క అద్భుతమైనటువంటి ఆ కళ్యాణ గుణాలని మనం ఆస్వాదిస్తాం. చేత ప్రకృతి మనకి ద్వేషించతగినది కాదు సుమా. కానీ అది భగవన్మయముగా ఎట్లా ఉంటుంది అనేది గుర్తించాలి. ఆ గుర్తింప చెయ్యడమే మన ఆళ్వార్లు, ఆచార్యులు చేసేటటువంటి ఒక మహో ఉపకారం. అది
ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు, ప్రతి అణువు కూడా భగవన్మయం. విశ్వాకారం గగన సదృశం అని అంటాం కదా మనం భగవంతుడిని స్తుతిస్తూ. కనుక ఆయన యొక్క ఆ విశ్వాకారంలో చేరి ఉండేటటువంటి ఈ అందాలని మన గోదాదేవి ఎంత అద్భుతంగా చూపిస్తుందో గతంలో మనం ఓంగి అనే 3వ పాటలో, ఆழிమழை అనే 4వ పాటలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా మనం వింటున్నాం. ఇక్కడ ఆండాళ్ తల్లి పక్షులు లేచిన తరువాత చేసే ఆరవారానికి తరువాతది అవి మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు మాట్లాడుకుంటాయి అంటే మరి ఆహారం కోసం బయటికి పెడతాయి కదా గూట్లోంచి. వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంకాలానికి గూటికి తిరిగి రావాలి. మరి సాయంకాలం దాకా తిరిగేటప్పుడు వీటిని ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఎట్లా ఉండాలి? ఆ ఎడబాటు చాలా కష్టం. అందుకోసమనే అవి పరస్పరము కొన్ని మాటల్ని మాట్లాడుకుని వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మూటలు కట్టుకుని తమతో పాటు జాగ్రత్తగా పెట్టుకుని అక్కడక్కడ తిరిగేటప్పుడు వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి. చూడండి, ఎంతో కాలానికి ఇంటికొచ్చినటువంటి పిల్లవాడు అమ్మ దగ్గర కూర్చుని తన యొక్క అనుభవాలన్నిటినీ చెప్పుకుంటూ ఉంటాడు. ఏమిటి ఉంటుంది దాంట్లో అంటే ఏమో తెలియదు, కానీ ఏదో మాట్లాడుకోవాలి అంతే. మాట్లాడుకోవాలనుకోవడమే ఇక్కడ తాత్పర్యం తప్ప ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేది ఉండదు. ఈ పక్షులన్నీ కూడా అట్లాగా మాట్లాడుకుంటున్నాయి. ఇక ఎడబాయాలి అని ఏమయ్యా, ఆ పక్షులను చూస్తేనే మనకు అనిపించాలి కదా, మాతో పాటు ఉండేదానివి కదా నువ్వు కూడా, మమ్మల్ని అలా ఎడబాసి నువ్వు ఎట్లా ఉండగలుగుతున్నావు? వాటిలాగా నువ్వు కూడా పరస్పరం అట్లాగా మాటలు పంచుకోవాలి అని అనిపించాలి కదా. గోదాదేవి లోపల గోపికని కొంచెం ఎత్తి పొడుస్తున్నట్టుగా పక్షుల్ని చూపిస్తోంది. కీసు కీసు ఎన్రు కిచకిచమంటూ. కాదర్రా పాప, మీరు ఇంతమంది వస్తే వాటికి మెలకు వచ్చేసి ఉంటుంది. ఇంతమంది కలిస్తే మేము ఉన్న చోట మాత్రమే పక్షులు లేవాలి. కానీ నీకు తెలుసో తెలియదో, ప్రకృతిలో పక్షులు కానీ పువ్వులు కాయలు లాంటి ప్రకృతిలో ఉండే ఇతర వృక్షాదులు కానీ ఎప్పుడూ నియమాన్ని తప్పవు. మా ఇంట్లో చెట్టు పూస్తే మీ ఇంట్లోనూ పూస్తుంది, మా దగ్గర కాయ కాస్తే అదే జాతి మీ ఇంట్లోనూ కాయ కాస్తుంది, మా చెట్టు మీద పక్షి లేస్తే మీ చెట్టు మీద పక్షి కూడా లేచే ఉంటుంది. అంతే తప్ప మాది పొద్దున 6ంటికి లేస్తే మీ పక్షికి 7ంటికి తెల్లారదు, మా అలారం మోగకపోయినా అది లేస్తుంది. అంచేత వాటికి ప్రకృతి మీద ఉండేటువంటి అవగాహన చాలా స్పష్టమైనది. ఇది మనం ఏ పువ్వుల దగ్గరైనా చూడొచ్చు, ఏ కాయల దగ్గరైనా చూడొచ్చు, ఏ ఆకుల దగ్గరైనా చూడొచ్చు, ఏ పక్షి దగ్గరైనా సరే మనం దీన్ని గమనించవచ్చు. చేత మా ఇంట్లో పక్షులు మాట్లాడుకుంటున్నాయి, అవి ఒకదానితో ఒకటంటే మీ ఇంట్లో కూడా పక్షులు కూడా మాట్లాడుకుంటూనే ఉంటాయి. కావాలంటే లోపలికి వెళ్ళి నువ్వు పరిశీలన చేసుకో. ఎంగం ఆనైచ్చాతన్ అంతటా ఇవి ఇలాగే మాట్లాడుకుంటున్నాయి. వాటికి భారద్వాజ పక్షులు అని పేరు. భారద్వాజ పక్షుల్లో మాటలు ఆడగలిగిన పక్షులు అన్నమాట. గోదాదేవి అందంగా సూచిస్తోంది. ఈ భారద్వాజులు ఆనైచ్చాతన్ అనడం ద్వారా ఒక తాత్పర్యాన్ని చెప్తోంది. ఏంటంటే భారద్వాజుడు అనే మహర్షి 3 పురుషాయుష్యుల పాటు తపస్సు చేసి వేద జ్ఞానాన్ని సాధించాడండి. ఆయన ఇంకా చేయాలనిపించింది ఆయనకి. కానీ ఆయనకి వరం ఇచ్చినటువంటి దైవం ఆయన అడిగిందిట, ఏమయ్యా ఇంకా ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నావు? ఎంతకాలం ఉంటే అంతకాలం ఇలాగే సంపాదిద్దాం అనుకుంటున్నావు అండి ఈ విజ్ఞానాన్ని అన్నాడు పాపం ఆయన. అంటే ఆ మహర్షి చెప్పాడు, కళ్ళు మూసుకోవా ఒకసారి. మూసుకున్నాడు. ఏం కనిపిస్తున్నాయి నీకు? 3 కొండలు కనిపిస్తున్నాయి. అవే వేదాలంటే. నువ్వు 3 పురుషాయుషులు తపస్సు చేసావు కదా, చదివావు కదా, ఎంతసారి చదివావు తెలుసునా అని 3 కొండల నుంచి 3 పిడికెళ్ళ మట్టిని తీసి, ఇంతవరకు నువ్వు సాధించింది ఇంత, ఇంకా సాధించాల్సింది అంత. అమ్మో, మరి సాధించడానికి ఎంతకాలం చేస్తే నీకు ఇది సాధ్యం అవును కనుక మరి ఏం చేయాలి, నా తపన ఎలా తీరాలి అంటే సాధించి పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణలోకి చూపించు. అంతే తప్ప ఆచరిస్తూ జ్ఞానాన్ని పొందుతూ పోవడం కాదు,
పొందిన దాన్ని ఆచరణలోకి తేగలిగితేనే దానికి సార్థక తయారు. ఇది తెలిసింది కనుకనే భారద్వాజుడు మనకి రామాయణంలో కనిపిస్తాడు. రాముడు వచ్చినప్పుడు తన ఆశ్రమానికి ఇంతకంటే ఆశ్రమం బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి అని పంపించాడు ఆయన. కానీ ఆయన్ని వెతుక్కుంటూ భరతుడు వస్తే అయోధ్యాపుర జనులు అందరితో పాటు కలిసి వాళ్ళందరినీ బలవంతం చేసి తన ఆశ్రమంలో ఉండమని ఆనాటి రాత్రి వారందరికీ ఇచ్చినటువంటి విందు మనకి అయోధ్యాకాండలో కనిపిస్తుంది. చదివి చూడాలి, మనకి తెలుసుకోవాలి ఏం అద్భుతమైనటువంటి విందో. ఈనాడు మనం చూసేటటువంటి 7 స్టార్ 9 స్టార్ హోటల్స్లో కూడా అంత అందమైనటువంటి విందు మనకి కనపడదు. అలాంటి అద్భుతమైన విందు ఇస్తే ఆ వచ్చిన వాళ్ళంతా అనుకున్నారట, రాముడు అక్కడే ఉండుగాక, మా భరతుడు ఇక్కడే ఉండుగాక, మేము ఇలానే ఉందుగాక. అంటే ఆ విందు రుచి చూసినటువంటి వాళ్ళకి ఎక్కడికి పోవాలనిపించలేదు, అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలనిపించింది. ఇదంతా భరద్వాజ మహర్షి తమ కోసం తయారు చేసినటువంటి తాత్కాలికపు వ్యవస్థ అనే విషయం మరిచిపోయారు వాళ్ళు. అంత అద్భుతమైన విందు చేశాడు. తన తాపస శక్తిని అంతటిని వినియోగించి భక్తుడు రామభక్తుడైన భరతుడికి, భరతుడి భక్తులైనటువంటి జనాలకి దానంతటినీ ధారపోశాడు. ఇది ఆయన చెప్పేది. ఏంటది అంటే భగవద్భక్తులు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ వారితోటి చేరి ఉండాలి తప్ప మనం వారి నుంచి దూరంగా ఉండకూడదయా అని భరద్వాజ మహర్షి చెప్తున్నాడు. ఆ పేరు కలిగినటువంటి ఆనైత్యాత్తన్ భారద్వాజ పక్షి మనకి తెలియచేస్తోంది. అందుకు తన వాళ్ళతో కలిసి అది మాట్లాడుకుంటోంది. నీకు తెలియదు మాత్రం, నీ వాళ్ళం కాదు మేమంతా, మా దానివి కాదు నువ్వు, కనుక మనందరం కలిసి ఉండాలి, ఎప్పుడు కూడా పరస్పరం ఎడబాసి ఉండకూడదు అనేది కూడా నీకు తోచట్లేదా? లేచిరా, కలందు పేసిన పేచరవం కేటిలయో. ఆ మాత్రం నీకు వినిపించట్లేదు ఈ పక్షుల అరుపులు? నీకు తెలియటం లేదు ఈ సూక్తి తెలియచేయటంలా? అంటే ఆవిడ పాపం ఇంకా లేవలేదు. అంటే ఎందుకు లేవలేదు అంటే ఏమో లేస్తే నేను తలుచుకునే శ్రీకృష్ణుడి యొక్క గొప్ప గుణాలు అనేటటువంటి ధార ఎక్కడ విడిపోతుందేమో అనేటువంటి బెంగ. మనవాళ్ళు చదువు పేపెಣ್ಣే ఏం పిచ్చి పిల్లవాయి. మనలో కలిగినటువంటి ఆనందం పదుగురితో పంచుకుంటే తరిగిపోదు, పైసలైతే తరిగిపోతాయి. పైసలు కానీ భౌతిక వస్తువులు కానీ పంచుకుంటే తరిగిపోతాయి. కానీ జ్ఞానం అనేది కళ్యాణ గుణ ఆనంద ఆస్వాదం అనేటటువంటిది ఎంత పంచితే అంత పెరుగుతుందయ్యా. ఈ మాత్రం తెలియని పిచ్చి పిల్లవి లేచిరా అంటూ మన వాళ్ళు మొదట పక్షుల యొక్క మాటలాడే ధ్వనిని చెప్పారు. అయినా ఇంకా ఆవిడ పెద్దగా లేస్తున్నట్టు కనిపించలే. ఆ తర్వాత మన వాళ్ళు రెండవది మరొకటి చూపిస్తున్నారు. ఇదైనా కేటిలయో, ఇది కూడా నీకు వినిపించలేదా? ఏంటది అడిగింది. నీకు తెలుసునో తెలీదో, మన ఊళ్ళో అందరి ఇళ్లలోనూ పశువులే కదా. ఆ పశువులని కృష్ణ స్పర్శతో పెరిగినవి కదా. కృష్ణుడి యొక్క మురళీ రవాన్ని ఆస్వాదిస్తూ అవి తమ కడుపులు నింపుకున్నవి కదా. కనుక మంచి సారమైనటువంటి పాలిస్తాయి. ఆ పాలన్నీ వాళ్ళ ఇండ్లల్లో అంతా కుండల్లో నింపి అంతా పెరుగు కింద వాళ్ళు చేస్తారు. మరి ఆ పెరుగంతా చిలికి వెన్నలు తీయాలి కదా. అలాగ తీసేటప్పుడు ఆ పాలు అంత సులభంగా మన కవ్వం పెట్టేట్టుగా తోడుకో, చాలా రాతిలాగా తోడుకుంటాయి. సారవంతమైనటువంటి గోవులు, సారవంతమైనటువంటి క్షీరాలును. అందుకోసం గుణపాన్ని మట్టిలో దింపడానికి చేసే ప్రయత్నంలాగా ఈ కవ్వాన్ని కూడా పెరుగులోకి దింపాలట గట్టిగాను. మత్తినాల్ కవ్వం చేత ఓ సేపడుతా ఆ లోపలికి దింపి చిలకాలంటే అంత చిక్కటి దాంట్లో వీళ్ళకి తిప్పడం కూడా కష్టం. అందుకోసమని వీళ్ళు తెల్లవారేటప్పటికీ ఇవి పనులు చేయాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళకి అదే పెద్ద సంధ్యావందనం లాంటిది. అందుకోసం వాళ్ళు ఆ పనులు చేసేటప్పుడు కూడా చక్కగా స్నానం ఆడి, మంచి తలలు దువ్వి, పువ్వులు తురిమి, కొప్పులు చుట్టి, వాళ్ళ మెడల్లో అంతే చక్కటి ఆభరణాలు, చేతులకి కంకణాలు ఇవన్నీ ఉంటాయేమో. అంటే ఒక
ఆరాధన కోసం సిద్ధపడే వ్యక్తి ఎట్లాగైతే సిద్ధపడతాడో అట్లాగే ఇంత చక్కగా వాళ్ళు అలంకరించుకొని అప్పుడు కవ్వంతో చిలకడం ప్రారంభిస్తారన్నమాట ఆ తెలతెలవారేటటువంటి సందర్భంలో. ఇలాగ వాళ్ళు చిలికేటప్పుడు అది మరి సులభం కాదు కదా. పైగా వాళ్ళ ఇండ్లల్లో ఇంకా తెల్లవారకుండానే వాళ్ళు ప్రారంభిస్తారు ఇవన్నీ. కొంచెం చీకటిగా కూడా ఉంటుంది. ఎక్కడో వచ్చిన దీపం వెలిగించుకుంటారు. కాస్త గాలి రావాలి కదా, మరి ఉక్కపోయకుండా ఉండాలని కొంచెం తలుపు కాస్త అలాగా కొద్దిగా తీసి పెడతారు. మన వాడికి ఈ ఇళ్లల్లో వీళ్ళు చిలికేటటువంటి ఈ చిలుకుడు ధ్వని చెవిన పడితే టక్కమని మెలిక వస్తుందండి. అప్పుడు ఆయన బయలుదేరతాడు అన్వేషణ కోసం. ఏమన్వేషణ? పెరుగుల అన్వేషణకి, వెన్నెల అన్వేషణకి. మరి తన ఇంట్లో లేవా ఏంటి? ఉండొచ్చు, కానీ భక్తుల యొక్క కరస్పర్శ కలిగిన ద్రవ్యం కావాలి ఆయనకి. అందుకోసం మొత్తం వీళ్ళ ఇంట్లోకి అన్నిటికీ బయలుదేరతాడండి. అలా బయలుదేరినప్పుడు మెల్లిగా తలుపు తీసి చూస్తాడు. ఆ లోపల అక్కడ చిలుగుతోంది, దీపం ఉంది. ఆయన నల్లవాడే కదా. మెల్లిగా లోపలికి ప్రవేశిస్తాడండి. ఆ దీపాన్ని కొంచెం ఉఫ్మని ఊది అందులో ఉండే వెన్న తను తీసుకోవాలి. మరి ముందు వెన్న రావాలి కదా. అందుకోసం ముందుగా తను అక్కడికి వెళ్ళి ఆవిడ కనిపించకుండా కొండ పక్కనే నిలబడి ఆవిడతో పాటు కలిసి తాను కూడా మెల్లిగా చిలుకుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు, అబ్బా ఏమిటి ఎంత సులభంగా నేను చిలుకుతున్నాను అనుకుంటూ కాసుం పిరప్పం కలగలప్ప. కాసుం పిరప్పం తన మెడలో ఉండేటటువంటి తాళి, పొట్టు లాంటి ఆభరణాలు మిగతా ఆభరణాలతో కలిసి కలగలప్ప గలగలమని ధ్వని చేస్తూ ఉంటాయి. చేతికి నిండా కంకణాలు ఉంటాయి. అవన్నీ మట్టి కంకణాలు కాదు, అవన్నీ ప్లాస్టిక్ అసలు లేనే లేదా. అంచేత ఇవన్నీ కూడా మంచి ఆభరణాలు, చక్కటి లోహమయమైనటువంటి బంగారంతోటో వెండితోటో దీనితోటో తయారు చేసుకున్నటువంటి ఆభరణాలేమో ఇవన్నీ కూడా కలగలప్ప కైపేర్తు. వాళ్ళు ఇటు అటు ఇటు అటు ఊగుతూ మరి చిలికేటప్పుడు ఇప్పుడు మనలాగేదో మిషన్ పెట్టేసి చూయమంటాం కాదు కదా. అలాంటి పెరుగు కాదు అది. అంచేత దానికి మంచి గోడ దగ్గర ఒక బల్ల వేసి కుండ పెట్టి గోడకి కవ్వాన్ని కట్టి మంచి తాడు తెచ్చి అప్పుడు దాన్ని ఇటు అటు ఇటు అటు చిలకాలి. మరి ఇలా చిలుకుతుంటే అప్పుడు ఈయన కూడా వచ్చి కాస్త చేయి పెట్టాడేమో, మంచి వేగంగా అది చిలికినట్టు అయిపోతుంది. మనవాడు పిల్లి కళ్ళవాడు కదా, ఈయన చూస్తుంటాడు దాంట్లో వెన్న పడుతుందా లేదా అని. ఆ వెన్న పడే సమయం వచ్చింది పైకి అనగానే మెల్లిగా చేతులు వదిలేస్తాడు. మళ్ళీ అది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. మెల్లిగా అదే అదనుగా వెళ్ళి అప్పుడు ఆ పక్కన ఉండే దీపాన్ని కాస్త ఊదేస్తాడు. అయ్యో తలుపు జార చేసి పెట్టాం, పాడుగాలు వచ్చి దీపాన్ని ఆర్పిందని వెలిగించుకోవడానికి ఆవిడ పెడుతుంది. వచ్చే లోపల మనవాడు అందులో ఉండేటువంటి వెన్ననంతటిని కూడా స్వాహా చేసేస్తాడు. మళ్ళీ ఆవిడ వచ్చి చూసినప్పటికీ మనవాడు అక్కడి నుంచి పారైపోతాడు. పొరపాటున పట్టుబడితే ఆవిడకి కాస్త పూసేసి మరీ జారిపోతాడు. ఇది ఆయన చేసేటువంటి పని. ఇలాగా ఒక ఇంట్లో కాదు, అనేక గృహాల్లో. అయితే చిలికేటప్పుడు ఆభరణాల ధ్వని, గాజుల ధ్వని మాత్రమే కాదు, వాళ్ళు అలుపు తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి పాడేటటువంటి గోవింద, దామోదర, మాధవాది నామములతోటి చేసేటటువంటి సంకీర్తన, ఇది ఒక ధ్వని, ఇది ఒక ధ్వని. దాంతోపాటు ఆ చిలికేటప్పుడు కవ్వం చేసేటటువంటి చరచర ధ్వని. ఇన్ని రకాల ధ్వనులు ఒక ఇంట కాదు, లక్షలాది గృహాల్లో కలిగేటప్పటికీ ఈ ధ్వని ఆకాశపు అవకాశం అంతటా మొత్తం వ్యాపించిపోయి ఎక్కడ చూసినా ఇదే ధ్వని. దాంతోపాటు మరొకటి కూడా వీళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళంతా తన శిరోజాల్లో మంచి మాలలు కూడా చుట్టి పెట్టుకున్నారు కదా, మరి అవి మంచి పువ్వులాయ్. పువ్వులంటే పరిమళాలు ఉండేవేనాయ్. మరి పరిమళం లేనివి అసలు పువ్వే కాదాయ్. వీళ్ళు చేసేవన్నీ కూడా పరిమళాలు కలిగినటువంటి పుష్ప మాలికల్నే తమ యొక్క కేశాల్లో చుట్టి పెట్టారేమో. కాస్త వీళ్ళకి అలుపు కలిగేటప్పటికీ ముడి జారితే, అందులో చుట్టిన పుష్పాలు కూడా ఒకసారి జారితే గుబాళించేటటువంటి పరిమళం అంతటా వ్యాపించి అది ఒక అందమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మత్తినాల్ ఓసై పడుతా తైరరవం, ఆ పెరుగు యొక్క చిలికే ధ్వని,
ఆభరణాల ధ్వని, వీళ్ళు పాడే పాటల ధ్వని, అంతేకాదు వాళ్ళ యొక్క కేశాలకు కట్టినటువంటి పుష్పాల పరిమళంతో కలిసి వచ్చేటటువంటి వాసం నరుంకుഴల్, ఆ కేశాలే వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిమళం కలిగింది. పుష్పాలకి సంబంధంతో మరింత పరిమళం చేత ఇలాంటివన్నీ కూడా ఆ వాస నరుంకుഴల్ ఆయిచియర్, పరిమళించేటటువంటి కేశ పాశము కలిగినటువంటి ఆయిచియర్, ఆ గొల్లపిల్లలందరూ కూడా కలిసి ఈ కవ్వం చిలుకుతూ చేసేటటువంటి ఆ ధ్వని మొత్తం వ్యాపించి ఆకాశం అంతా అక్కడ సంచరించే నారదుల వారికి కూడా తెలిసింది. కానీ నీకు మాత్రం అది నీ చెవిలో పడలేదమ్మా, చాలా గొప్పదానివి, అదేనా కేటిలయో, ఆ ధ్వని కూడా నీకు వినిపించలేదా? నిన్ననేమో ఆలయాల గంట ధ్వని, ఈవేళ వాళ్ళ ఇంట్లలో చేసుకునేటటువంటి నిత్యకర్మానుష్ఠానపు ధ్వని, రెండు కావాలంటోంది మన గోదాదేవి. అంటే మన నిత్యం చేసేటటువంటి విధులు ఏముంటాయో అవి మనం జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ కూడా భగవద్ ఆరాధనగా చేయాలి. ఇది తెలిసిన యోగ్యులైన వ్యక్తులు చేసే పని. ఇది నీకు ఇంకా వినిపించలేదా అని చెప్తోంది గోదాదేవి. ఈవిడ అలా లేవలేదు. ఎందుకు లేవలేదబ్బా అంటే ఓహో కారణం ఉంది. ఈవిడ కొంచెం నాయక పెణ్ బిళ్ళాయి, కాస్త నాయకురాలుగా పేరు తెచ్చుకోవాలనే లక్షణం కలిగినటువంటిది ఈ పిల్ల. అందుకే మన వాళ్ళంతా నాయక పెణ్ బిళ్ళాయి, మా అందరికీ నాయకురాలుగా ఉండాల్సినటువంటి దానివమ్మా నువ్వు. మరి మేమంతా వచ్చినా ఇంకా నువ్వు పడుకునే ఉన్నావు. మేము పాడేటటువంటి పాటలు నీకు చక్కగా హాయిగా జోకొడుతూ జోలపాడినట్టు అనిపిస్తున్నాయి, ఇంకా నువ్వు పడుకునే ఉన్నావు. ఏం పాడారు? నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో. మేం పాడిన పాటల్లో నారాయణన్, ఆయన నారాయణుడు, అన్ని వస్తువులకి లోపల బయట ఉండేటటువంటి ఒక తత్వం ఆయన. మంత్రం చెప్పింది కదా మొదటి పాటలో, అదే మళ్ళీ జ్ఞాపకం చేస్తోంది. అయితే ఆయన అలా కనిపించకుండా మాత్రమే ఉండిపోడు. మూర్తి, ఒక ఆకారాన్ని ధరించి ఉంటాడు. ఆయన మన కోసమే ధరించి వస్తాడు. ఆనాడు కృష్ణుడిగా, ఈనాడు విగ్రహ రూపంలో మన కోసం వచ్చి ఉంటాడయ్యా. వచ్చి ఏం చేస్తాడు? కేశవన్, ఆయన కేశవుడు. కేసి అనేటటువంటి ఒక రాక్షసుడు గుర్రపు వేషం వేసుకొచ్చి కృష్ణుడికి ఆపద కలిగించాలనుకుంటే ఆయన నోట్లో చెయ్యి పెట్టి ఆనందంతో చెయ్యి ఉబ్బిపోతే వాడి నోటిని చీల్చి పారవేశాడు ఆయన. ఆ రకంగా ఆయనకి కేశవ అని పేరు వచ్చిందన్నమాట. కేసి సంహర్త అని పేరు వచ్చింది. అంటే మనం ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చిందని అంటే అమ్మో అమ్మో అని ఆరాటపడుతూ లేవాలి కదండి. ఏదో ఉపద్రవం వచ్చి మీద పడుతోంది అని తెలిస్తే అయ్యో నేను తొలగించాలి వెళ్ళి అని అనిపించాలి కదండి. అలా ఈవిడ లేచి త్వరగా వస్తుంది కాబోలని కేశవనయ్యి అని చెప్పారు. అమ్మయ్య కేసి సంహారం అయిపోయిందా, పర్వాలేదు, ఇంకేం కంగారు లేదు అని పడుకుంది మళ్ళీ ఈవిడ. ఓసి పిచ్చిదానా, తెలిసి పడుకోవడం కాదయ్యా కావాల్సింది, పాడవం నీ కేటే కిడత్తియో. పోనీ నిద్రపోయే వాళ్ళైతే పిలిచి లేపచ్చు, మెలకుగా అని వాళ్ళతో చెప్పచ్చు. కానీ నిద్ర నటించేటటువంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని ఏం చేయాలో? కేటే కిడత్తియో, వింటూనే ఇంకా పడుకొని ఉన్నావా, తగదు నీకు. పాపం ఆవిడ వీళ్ళ పాటలు పాడుతుంటే ఆవిడకి భలే ఆనందం వేసిందేమో. ఆనందం అంతా అలాగా ఒంట్లోంచి గగుర్పాటులా కనిపిస్తోంది ఆవిడకి. తేజముడయాయ్, మన వాళ్ళు చెప్తున్నారు, ఓ తేజస్విని, నీ తేజస్సుని దర్శించి మేము ఆనందపడాలి, అందుకు నీ తేజస్సు. అంతే తప్ప నువ్వేదో లోపల అలాగ కులుకుతూ కూర్చోవడం కోసం కాదయ్యా, రా వచ్చి తీ తలుపు అంటే అప్పుడు ఆవిడ గబగబా పాప ఇటు అటు చూస్తుంటే తేజముడయాయ్ తీరా వచ్చి తలుపు తెరు, తలుపు తెరిస్తే నీ ఆనందపు ప్రవాహం బయటకు వస్తుంది, మేమందరం ఆస్వాదిస్తాం. చేత ఒంటరిగా అనుభవించడం తగదయా, అందరితోటి కలిసి పొందాలి.
మంచి పక్షుల యొక్క అరుపులు వినాలి, పక్షుల యొక్క మాటలు వినాలి. 2 రెక్కలు కలిగి ఆకాశంలో తిరిగే పక్షి మనకి జ్ఞానబోధ చేసేటటువంటి గురువులు. వాళ్ళు ఆనందంతో ఆస్వాదించుకునేవి మనం తెలుసుకోవాలి. తమ శిష్యులకి బోధించేవి మన కోసం కాకపోయినా మనం కొంతకాలం వినగా మనకి కూడా క్రమంగా తెలిసేది మనం చేసే ప్రతి పని భగవద్ ఆరాధనగా చేయాలని. ఆ తర్వాత మనకి తెలిసేది మనలో ఉండే లోపాలు వాళ్ళు తొలగిస్తారు. ఆయన మనకు ఉండేటటువంటి ఆ ఆర్తికి తగ్గట్టుగా అందించేటటువంటి నిత్య కర్మల వల్ల జరిగే ఆ సేవల్ని అందుకోవడానికి వాళ్ళు మన కోసం ఉంటాడు ఇప్పుడు కూడా ఆ భగవంతుడు అని మనకి తెలిసేటట్టుగా గోదాదేవి ఈనాటి 2వ గోపికని మేల్కొల్పుతూ పక్షుల అరుపులు, చేసే పనులు, వాటిని స్వీకరించేటువంటి భగవంతుని యొక్క వివిధములైనటువంటి స్వరూపాలు, మన కోసం అందేటటువంటి అర్చామూర్తికి మన యొక్క పాపాలను తొలగించేటటువంటి కేశవత్వం, దోషాలని హరించగలిగేటువంటి శక్తి ఉంటుంది సుమా అనేటటువంటి ఒక అందమైన రహస్యాన్ని తెలియచేస్తూ లేపారు. ఈ గోపిక వీళ్ళతో పాటు చేరి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి చుట్టూ చూస్తే ఇంకో గోపిక కనిపించలేదు. అరే ఈవిడొచ్చింది కానీ మళ్ళీ ఇంకొక ఆవిడ కూడా లేదరా, పదండి ఆమెను కూడా మనతో పాటు లేపుకుని తీసుకుని పోవాలి అంటూ 3వ గోపిక గృహం వైపు మన ఆండాళ్ గోష్ఠి సాగుతుంది. మనం కూడా వాళ్ళ వెంట సాగుతూ ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.